నంద్యాల జిల్లా కుబర ప్రాంతంలో నిర్వహించిన ఆత్మీయ సమయం విషయంలో మంత్రి సవితా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలో బీసీ వర్గాలకు జరిగిన అన్యాయాలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో బీసీలకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో చిక్కుకొని ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి బీసీ కార్డు వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఎవరు తప్పు చేసినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి స్పష్టం చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎప్పుడు అండగా ఉంటుందని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు రావని తెలిసి ఆ పార్టీ నేతలు ఆందోళనకు చెందుతున్నారని ఎద్దేవా చేశారు. దేవాలయాలు, న్యాయస్థానాలు ఎక్కడికి వెళ్లినా రఫా అంటూ భయానక వాతావరణం సృష్టించడం దురదృష్టకరమన్నారు. అలాగే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యలు అక్కడ ప్రస్తావించాలని మంత్రి సవిత వైసీపీ పార్టీ నేతలకు సవాలు విసిరారు. కురుమ ఆత్మీయ సమావేశం జరిపాం. మరి అదే విధంగా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా అధ్యక్షులు జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కూడా ఘనంగా జరిపాం. మరి కురుబుల ఆత్మీయ సమావేశంలో మరి ఏ విధంగా అయితే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలను హక్కును చేర్చుకుంది అన్న నందమూరి తారక రామారావు గారు, అదే ఆశయాలు కొనసాగిస్తున్న మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాత అన్న విషయం కూడా తెలియజేస్తూ అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు మా కురుబ కులస్తులు అందరితోనూ ఆత్మీయ సమావేశం పెట్టాం. దానితో పాటు మా కుల వృత్తి అయిన గొర్రెల పెంపకం ఏ విధంగా మనము ఆధునాతిక మిషన్లు ఏ విధంగా వాడాలి, మరి పెంపకం గురించి కూడా చర్చ జరిగింది. మంచి మీటింగ్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా మరి మా కురుబులందరూ ముఖ్యమంత్రి గారికిను అదేవిధంగా మరి లోకేష్ బాబు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. పర్మనెంట్ రాష్ట్ర కనకదాస్ గారి జయంతి పర్మనెంట్ జీవో ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మరి గుడికట్ల పూజారులకు గౌరవవేతనం కూడా ఇవ్వాలనే విషయాన్ని కూడా అడిగారు. అది లోకేష్ బాబు గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి పెట్టాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అది కూడా పరిశీలిస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. తప్పు చేసి ఈరోజు కల్తీ మద్యం కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు, బాబాయ్ రపరపా కావచ్చు, మరి దోపిడీకి నిదర్శనం ఎవరో మనం అందరం చూసాం. అంటే దొంగల్ని వదిలిపెట్టమని అప్పుడు మాత్రమే బీసీ కార్డు వాడతారా? వైసీపీ పార్టీ గతంలో 5 సంవత్సరాలుగా బీసీల ద్రోహి వైసీపీ పార్టీ 5 సంవత్సరాలుగా బీసీలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, బీసీలు ఏ విధంగా బీసీ బిడ్డలను హత్య చేసినప్పుడు మరి జోగి రమేష్ గారికి బీసీ కార్డు గుర్తురాలా, జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తులా? తప్పు చేసిన వాళ్ళు కోర్టు తన పని తాను చేసుకుంటూ పోతుంటే బీసీ కార్డు గుర్తుస్తుంది. ఈరోజు భద్రాద్రి కొత్త